మున్సిపాలిటీల్లో లోకల్ పొత్తులు స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడే నిర్ణయాలు. కొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు, ఇంకొన్ని చోట్ల బీజేపీ, సిపిఎం, టీడీపీతో బీఆర్ఎస్ జట్టు. నామినేషన్లు మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపిక స్పీడప్. అధికార పార్టీ రంగంలో ఇన్ఛార్జ్ మంత్రులు. వచ్చే నెల 2 బీఫామ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు. బీఆర్ఎస్, బీజేపీల్లో తుది దశకు అభ్యర్థుల ఎంపిక. అభ్యర్థులు ఎవరెవరో తేల్చకపోవడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తున్న ఆశావాహులు. మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ పొత్తులు పొడుస్తున్నాయి. హైకమాండ్ స్థాయిలో పొత్తులపై ఎటు తేల్చని ప్రధాన పార్టీలు. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పొత్తులపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ కొన్ని చోట్ల సిపిఐతో, ఇంకొన్ని చోట్ల సిపిఎంతో జట్టు కడుతుంటే బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీజేపీతో, ఇంకొన్ని చోట్ల సిపిఎంతో, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటుంది. కాగా ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్టు మజ్లిస్, ముస్లిం మైనార్టీల ప్రభావం ఎక్కువగా ఉందన్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు బోధన్, భైన్సా లాంటి మున్సిపాలిటీలపై కన్నేసింది. ఎట్లాగైతే తలోదారి వెళ్తున్న 2 లెఫ్ట్ పార్టీలోనూ సిపిఎం తీరు విసుగొలుపుతుంది అని చెప్పేసి ఒక వార్త. ఇక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయం, ఈ విషయం కూడా ఏంటంటే ఇక్కడి నుండే గ్రామీణ ప్రాంతాలు మినహాయించి ఇక్కడి నుండే ఈ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో నాయకుడికి ఓటేయండి, లీడర్కు ఓటేయండి, మీ బిడ్డ అనుకొని ఓటేయండి, కానీ పార్టీ అనుకొని మాత్రం ఓటేయకండి. ఎందుకంటే ఇవాళ వాట్సాప్ గ్రూపులు కొత్త వస్తాయి. ఇవాళనే వస్తారు ఇంటికి, అమ్మ నమస్తే, అయ్యా నమస్తే. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ ఇంటికి 10 సార్లు రౌండ్ కొడతా ఉంటారు. మన పార్టీ గుర్తుంది కదా, మన ఓటు గుర్తుంది కదా. ఇక కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మనదే అధికారంలో ఉన్న పార్టీ, ఏది కావాలన్నా మనమే చేయాలి, మనోడు గెలిస్తేనే అన్ని సక్రమంగా ఉంటాయి, లేకపోతే వచ్చేది కూడా పోతుంది. ఇక ముసలోళ్ళని బెదిరిస్తారు ఈ రకంగా. ఇక జర చదువుకున్నోడు ఉంటే తమ్మి జర దండం పెడితేనే ఎట్లనే పెట్టి మన ఇంట్లో నొప్పించి మనకే వేయాలి ఓటు, నీకు అన్ని పనులు చేసి పెడతా, కానీ ఈ పూటకి 2000 ఉంచుకో. అయితే విషయం ఏంటంటే పొత్తులు మున్సిపల్ అందరూ ఇప్పుడు నామినేషన్లు వేస్తున్నారు. ఈ నామినేషన్లలో పొత్తులు ఏ పార్టీతోనూ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ సిపిఎంతో జత కట్టింది, అది నడుస్తున్నటువంటి పంచాయితీ. అయితే బీజేపీకి తర్వాత బీఆర్ఎస్కి చాలా చోట్ల రిజర్వేషన్లు వచ్చినాయి. వీళ్ళకు సరి అయిన క్యాడర్ లేదు. క్యాడర్ లేకపోవడంతో ఈ బీజేపీ, తర్వాత బీఆర్ఎస్, ఇంకా తర్వాత సిపిఎం, సిపిఐ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏమైనా పొత్తు పెట్టుకొని ఎన్నికలలోకి వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి రాసుకొచ్చింది. విషయం ఏంటంటే ఈ ఎర్రజెండా, ఈ సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వీళ్ళు ఎట్లాగూ బీజేపీతో కలవరు. పొత్తు పెట్టుకుంటే వీళ్ళు కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్. కానీ ఇంకోటి ఏం రాసుకొచ్చిందంటే ఇక్కడ విషయం ఒకసారి మంచిగా గమనించి చదవాలి. ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీజేపీతో అంటే నాకు తెలిసినంత వరకు నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది జరగదు. ఒకవేళ జరిగిందంటే ఈ 2 పార్టీలు ఒకటే. తర్వాత వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఈ 2 పోటీ చేస్తాయి. ఇక్కడ ఈ ఎన్నికలలో వీళ్ళు కలిసి పోటీ చేసిరంటే ఈ 2 పార్టీలు ఒకటే. రేపు జరగబోయే ఎన్నికలకు వీళ్ళు ఇంటిచ్చినట్టే. మ్యాక్స్ జరగదు. జరిగిందంటే ఇదే పరిస్థితి. కాబట్టి ఎందుకంటే వీళ్ళకు లీడర్లు లేదు, క్యాడర్స్ లేదు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.